హలో ఎవ్రీబడి, మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్ కోసం ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ ఛార్జెస్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. అది కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ రోజు నుంచి మనం ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓన్లీ ఎంసెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఒకవేళ మీకు లాంగ్ లెక్చర్ వినాలి అనుకుంటే రేపు నెక్స్ట్ సండే నేను 1 గంటకి లైవ్ చేస్తాను. సో దానిలో మీరు ఈ చాప్టర్ గురించి లాంగ్ లెక్చర్ వినొచ్చు. స్టూడెంట్స్, వాట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ? సో ఎలక్ట్రిక్ కరెంట్ అన్న కరెంట్ ఎలక్ట్రిసిటీ అన్న సేమ్ మీనింగ్ ఉంటుంది. సో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే మన డైలీ లైఫ్లో మీరు స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, స్విచ్ చేస్తే మోటార్ ఆడుతుంది. సో ఇవన్నీ మనకి ఎలా పనిచేస్తున్నాయి? ఓన్లీ ఈ ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఫ్లో వల్ల మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. సో బేసికల్లీ ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఓన్లీ ఫ్లో ఆఫ్ చార్జెస్. సో ఫ్లో ఆఫ్ చార్జెస్ అంటే ఇక్కడ మనకి ఏముంటాయి? మనకి చార్జెస్ మనకి 2 టైప్స్ కదా, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. అంటే ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ మాత్రమే. సో ఈ ప్రోటాన్స్ మనకు ఎప్పుడు కూడా ఫ్లో అవ్వవు. సో మనకి నిరంతరంగా ఫ్లో అయ్యేది ఏంటి? ఓన్లీ ఎలక్ట్రాన్స్ మాత్రమే మనకు ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఫ్లో అవుతూ ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి. సో చార్జెస్ ఆర్ నథింగ్ బట్ ఓన్లీ ఎలక్ట్రాన్స్. సో ప్రోటాన్స్ నెవర్ ఫ్లో. సో యాక్చువల్లీ మన డైలీ లైఫ్ లో అందరం కూడా కరెంట్ అని వాడతాం కదా. కరెంట్ పోయింది, కరెంట్ అబ్బాయిని పిలుద్దామా, కరెంట్ పోయింది, ఫ్యాన్ ఆగిపోయింది, ఇలా అంటూ ఉంటాం కదా. యాక్చువల్లీ మన కరెంట్ అనేటువంటి పదం రాంగ్. సో కరెంట్ అనేది ఏంటి? ఏదైతే దానిలో ఫ్లో అవుతుందో దాన్నే కరెంట్ అంటాం. సో ఎలక్ట్రిక్ కరెంట్, హీట్ కరెంట్, విండ్ కరెంట్, వాటర్ కరెంట్, ఎనీథింగ్ దట్ ఫ్లోస్. అంటే దానిలో ఏదైతే ఫ్లో అవుతుందో, వాటర్ ఫ్లో అవుతుందా, హీట్ ఫ్లో అవుతుందా, ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుందా, ఏదైతే దానిలో ఆ మీడియంలో ఫ్లో అవుతుందో దాన్ని మనం కరెంట్ అంటాం. అంటే సో ఇప్పుడు చెప్పుకున్న ఈ కరెంట్లన్నీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అవి హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్, హై ప్రెజర్ టు లో ప్రెజర్, హై వోల్టేజ్ టు లో వోల్టేజ్ ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఒక వైర్లో ఎలక్ట్రిక్ కరెంట్ ఎలా ఫ్లో అవుతుందో ఒక వాటర్ పైప్లో వాటర్ అలా ఫ్లో అవుతుంది. సో ఈ రెండు కూడా మంచి ఎగ్జాంపుల్స్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది స్కేలార్ ఆర్ వెక్టార్? సో ఇట్ హ్యాస్ డైరెక్షన్ బట్ ఇట్ ఈస్ ఎ స్కేలార్. డైరెక్షన్ ఉంటుంది కానీ అది స్కేలార్. సో ఎలా? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, వినండి. ఈ స్కేలార్ క్వాంటిటీస్ ని మనం టెన్సర్స్ అంటాం. అయితే ఈ టెన్సర్స్ అనే మాట మీకు ఇంటర్మీడియట్ లో ఉండదు. రేపు ఇంజనీరింగ్ లో ఈసీఈ తీసుకుంటారు చూసారా, ఆ స్టూడెంట్స్ కి టెన్సర్స్ అంటే ఈజీగా అర్థం అవుతాయి. ఇక్కడ 3 amperes ఆఫ్ కరెంట్ ని ఒక వైర్ లో తీసుకుంటాం. అలానే ఇక్కడ 4 amperes ఆఫ్ కరెంట్ ని ఇంకొక వైర్ కలిపి సింగిల్ వైర్ కి అటాచ్ చేస్తాం. అయితే ఇక్కడ యాంగిల్ వచ్చేసి 30 degrees తీసుకుంటాం. సో 30 degrees యాంగిల్ తీసుకున్నా కానీ సో ఈ మనం అటాచ్ చేసిన ఈ సింగిల్ వైర్ లో ఎంత కరెంట్ వస్తుందమ్మా అంటే 3 amperes + 4 amperes 7 amperes వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఒకవేళ ఇక్కడ యాంగిల్ మనం 30 కాకుండా 60 degrees తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. యాంగిల్ చేంజ్ అయినా కానీ మనకు సేమ్ కరెంట్ వచ్చేస్తుంది కదా.